అప్పుడు షెడ్ స్టార్టింగ్లో తెచ్చిన ఆవులు ఇవి. దాంట్లో అవి ఇప్పుడు దీంట్లో తల్లులు అమ్మమ్మలు అన్నీ చచ్చిపోయినాయి అన్న. ఇవి ఏమా అంటే 6-7 ఏళ్ళు అయ్యి ఏజ్ మీద పడితే అమ్మేస్తాం మనం. అమ్మేస్తాం. మొత్తం హెచ్ఎఫ్ ఆవులే. ఇక 10-15 ఎప్పుడు ఇక చిల్లర లేగలు దూడలు అన్నీ కలిసి 20-25. అంటే ఇప్పుడు దగ్గర మొత్తం 15 ఆవులు ఉన్నాయి కదా, ఎన్ని ఇస్తాను పాలు? ఒకటి 15, ఒకటి 18. పూటకు 18 కడిగి సార్ ఇస్తాయి. ఏ ఆవు ఇస్తాను పూటకు 18? ఇది ఇస్తుంది పూటకు 18. లాస్ట్ ఇదేనా హైయెస్ట్ పూటకు 18 ఇచ్చేది? దాని తల్లి ఇచ్చేది 20. దాని తల్లి 20 ఇచ్చేదా? ఇక అయిపోయినాయి. ఇవి తగ్గిస్తున్నాయి, ఇక ఇవ్వవు. ఇక నెక్స్ట్ మన దగ్గర మెయింటెనెన్స్ అంతా క్లియర్గా ఉండదు. అవి ఇవ్వవు, తగ్గుతున్నాయి. ఎందుకు తగ్గుతాయి అంటే మెయింటెనెన్స్ ఏం తగ్గుతుందన్నా? అంటే ఇప్పుడు ఏమి ఇస్తున్నావు మెయింటెనెన్స్? అప్పుడు ఆవులు తక్కువ ఉండే, మంచిగా మెయింటైన్ చేసేది. ఇప్పుడు మనకి ఈటంగా కొంచెం తినంగా ఏది ఇవ్వాలి ఏది ఇవ్వద్దు అని అర్థమైపోయింది. ఫుడ్ మీద ఖర్చు ఎట్లా వస్తుంది, మనం ఫుడ్ మీద ఎంత ఇన్వెస్ట్ చేయాలి అన్నీ తెలుస్తుంటాయి. అర్థమైపోతుంది మనకి. ఇక మనం ఎంత ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఫుడ్కి, ప్రైస్ ఎంత పెట్టాలి. నార్మల్గా ఈ ఉత్త కుట్టి దీంట్లోకేమో తక్కువ కాస్ట్ వస్తుంది, దానాలకి కొంచెం ఎక్కువ వస్తుంది. అది ఇది క్యాలిక్యులేట్ చేసుకొని ఆవు పాలు ఎన్ని ఇస్తుందని ఎంత మెయింటైన్ చేయాలి మనం, దాని బడ్జెట్ తగ్గట్టు అని క్యాలిక్యులేట్ చేస్తే కొంచెం తక్కువ అయిపోతుంది. ఇక మనం ప్రైస్ తక్కువ చేసేస్తాం. అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రకారము పాలు తగ్గిస్తూ ఉంటాయి కదా, అంటే నువ్వు మెయింటైన్ మనం తక్కువ చేస్తున్నందుకు తగ్గిస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు అది ఎక్కువ ఇస్తుంది అంటే 18 కరెక్ట్ బరాబర్ ఇచ్చింది అనుకో, దానికి ఎట్లా అంటే కాల్షియం డౌన్ అట్లా ఎమ్మడెమ్మడి అవుతాయి. దానికి ఓరల్ కాల్షియం ఎక్కువ పాలిచ్చినట్లు కాల్షియం డౌన్ అవుతుందా? రెగ్యులర్ పోయాలి ఓరల్ కాల్షియం. రెగ్యులర్ పోయాలి, డే బై డే అవన్నీ చేస్తారు కానీ రెగ్యులర్ పోయాలి. సండేలు మిస్టేక్ చేయదు. అవన్నీ రెగ్యులర్ పోయాలి. అన్నిటికంటే కవర్ అవుతుంది. పాలు ఎక్కించేదానికి రెగ్యులర్ పోయాలి. 10 లీటర్లు దాటిచ్చింది అంటే పూటకి, దానికి ఖచ్చితంగా రెగ్యులర్ కాల్షియం అవసరం వస్తుంది. పూటకు పలిచే ఆవుకి రెగ్యులర్గా కాల్షియం పెట్టాలంటావు? ఓరల్ కాల్షియం రెగ్యులర్ వాడాలి, లేకపోతే ఇక అది పాలు తగ్గుతాయి. మనకు కట్టంగానే తక్కువైందంటే దానికి కారణం పిల్ల పెద్ద అవుతుంది అదని కాదు, మన మెయింటెనెన్స్ పడిపోతుంటే దబ్బున పడిపోతాయి పాలు. అదే కంటిన్యూగా మెయింటెనెన్స్ ఉంటే కట్టిన 1 రోజులకి 2 నెలలకి తక్కువ అవుతాయి. అప్పటిదాకా ఏం తక్కువ. అయితే ఇప్పుడు నీ అనుభవం ప్రకారము ఎన్ని ఆవులు ఉంటే బెస్ట్ అన్న? అంటే ఇన్ని ఆవులు ఉన్నాయి దగ్గర, 15 ఆవులు ఉన్నాయి కదా, ఇవన్నీ మెయింటైన్ చేయలేకపోతున్నాను. మెయింటైన్ అవుతున్నాయి, ఇంకా 1-2 అయ్యేసరికి మళ్ళీ చేయలేము మనం. అదే ఉన్న కాడికి ఇంకా 3-4 ఎక్స్ట్రా వస్తే మళ్ళీ వర్క్ చేయడానికి కొత్తగా కావాలి ఎవరన్నా. అంటే పనులు కావాలా? కావాలి. 10 ఆవులకి అయితే ఇంకా అది ఇంట్లో వరకు ఇద్దరు చేసుకుంటారు. 10 ఆవులు అయితే ఇంటర్లు చేసుకోవచ్చు, ఇద్దరు చేసుకోవచ్చు. ఒక 20-30 ఆవులు ఉంటాయనా? వాళ్ళకి ఇక జోడి ఉండాలి ఎవరన్నా. ఒక జంట పనోళ్ళు ఉండాలి. మొత్తం మొగోళ్ళు చేస్తారంటే టైట్ అని నడవదు. మొత్తం మొక్కలు చేస్తామంటే నడవదు, పడేది ఎక్కువైతుంది. మొత్తం కొనుక్కొచ్చి రావాలా ఇవన్నీ? కొనుక్కొచ్చినాయి ఎప్పుడో చనిపోయినాయి అన్న. కొనుక్కొచ్చి ఎప్పుడు చచ్చిపోయినాయి. దాంట్లో పిల్లలు దీంట్లో తల్లులు అమ్మేసినాం. మొత్తం అమ్మేసినాం. ఇవి పిల్లలు మా చిన్నవి. ఇవి మొత్తం ఇప్పుడు దొడ్లా అయినా అన్ని దొడ్లు. అంటే మొత్తం హెచ్ఎఫ్ ఉన్నాయి, ప్యూర్ హెచ్ఎఫ్ ఉన్నాయి కదా, అంటే సెమన్ వేపించిన మొత్తం నీళ్ళు? మొత్తం సెమనే, అన్నిటికీ సెమనే. ప్రజెంట్ ఇప్పుడు పూటకు ఎన్ని పాలు పోస్తామన్నా? పూటకు ఒకటి 40 లీటర్లు. పూటకంటే ఒక రోజుకి 80 లీటర్లు. రోజుకి 80 లీటర్లు వస్తున్నాయి. 3,000 లీటర్ పాలు పోస్తాం రోజుకి. నెలకు 3,000 లీటర్ పాలు. అంటే ఇక్కడ ఇప్పుడు బూత్కి పోతాయి పాలని? బూత్కి ఏం సపరేట్ సేల్ చేస్తాం సిటీలో. ఇప్పుడు ఏమన్నా అంటే అన్ని సిటీ పోతాయా, లేకపోతే కొన్ని బూత్కి వస్తాయా పాలు ఏమన్నా? బూత్కి ఇప్పుడు ఏం పోవానా, ఎప్పుడన్నా ఈ
వానలు అప్పుడు ఎక్కువై పెళ్ళిళ్ళు గిళ్ళిళ్ళు ఆగిపోతే అప్పుడు మాకు సిటీలో బర్డెన్ అయ్యి ఈడ పోస్తాం తప్ప సిటీలో ఎక్కువ అవుతాయి పాలు అప్పుడు పాలు ఎక్కువ అవుతాయి అని కావు పెళ్ళిళ్ళ సీజన్ లేనప్పుడు పెళ్లి సీజన్ లేనప్పుడు స్వీట్లు ఎక్కువ రెడీ అయినప్పుడు ఇంట్లో సమ్మర్లో ఎవరైనా ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళ పాలు మిగిలిపోతాయి. అంటే సిటీలో ఎక్కువ ఫంక్షన్లు ఉన్నాయి అనుకోని అక్కడనే పోతాయి పాలు ఇవి ఇక దేనికో ఒక దానికి అవసరం వస్తాయి అన్న సిటీ పోతే సిటీ మొత్తం సిటీ పోతాయి పాలుగా మొత్తం సిటీ అయిపోతాయి. అంటే సిటీ అంటే ఇంటింటికి పోతాయి లేకపోతే ఎట్లా మార్కెట్లోనా హోటళ్ళకు స్వీటర్లకు పోతాయి కొంచెం మార్కెట్కి పోతాయి కొన్ని ఇంటికి పోతాయి. డోర్ డెలివరీ ఒక క్యాన్ డోర్ డెలివరీ ఒక క్యాన్ మార్కెట్. ఇక అంటే ఒక క్యాన్లో ఎన్ని పాలు వస్తాయనా 40 లీటర్లు ఒక పూట ఏమో ఇంటింటికి డోర్ డెలివరీ, ఇంకొక క్యాన్ ఏమో స్వీట్ హౌస్ వాళ్ళకి స్వీట్లకు పోతాయి స్వీట్ హౌస్లకు హోటళ్ళకి పోతాయి. మరి డోర్ టు డోర్ అంటే ఇంటింటికి సేల్ చేస్తారు కదా ఎట్లా లీటర్ వస్తానా ఎట్లా చేస్తారు అమ్ముతారు మీరు ఎట్లా లీటర్ ఊర్లో కన్నా 10 రూపీస్ ఎక్కువ ఛార్జ్ ఉంటుంది దానికి. మనం ఇంటికాడ అదే ఏమంటారు అన్న డోర్ డెలివరీ కాకుండా వేరే తను ఏడైనా 40 రూపీస్ అనుకో, ఆడ డోర్ డెలివరీకి 50 రూపీస్. ఇప్పుడు 45 ఊర్లో నడుస్తుంది ఇక డోర్ డెలివరీ చేస్తే 55. ఇప్పుడు కొన్ని సిటీలో అంటే ఊర్లలోకి పోయి సిటీలో పోయి ఒక టేబుల్ వేసుకుని అక్కడ సేల్ అమ్ముతారు కదా, అయితే సిటీలో మార్కెట్లో అట్లా వేసి ఎంత ఎక్స్ట్రా వస్తాయన్నా మనకు? అట్లా వేస్తే వస్తాయి ఎక్స్ట్రా, కానీ అందరు అవే చేస్తారు. ఇవాళ రేపు అందరు అట్లా కూర్చొని చంపేయాలని అనుకుంటారు. అట్లా అందరు అట్లా చేస్తారు. మనం డోర్ డెలివరీ చేస్తేనే బెస్ట్ అమౌంట్ వస్తుంది మనకి. మా అంటే 5-10 నిమిషాలు వేస్ట్ అయితే ఏమో, 5-10 నిమిషాలు మన టైంకి పైసలు వస్తాయి. మాకు టైంకి పైసలు వస్తాయి, ఎప్పుడప్పుడు పైసలు చూస్తాం. మన టైం వేస్ట్ చేసినందుకు మన టైం తగ్గట్టు పైసలు వస్తాయి. మన టైం తగ్గట్టు అదే మన టైం విలువైనదిగా దానికి పైసలు వస్తాయి. తగ్గట్టు పైసలు వస్తాయి. కూర్చొని అమ్ముతా అంటే ఒక్కొక్క రోజు తీసుకుంటారు, ఒక్కొక్క రోజు తీసుకోరు. కూర్చొని అమ్ముతే అవి గ్యారెంటీ ఉంది, కొన్ని రోజులు వేస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. చెప్పలేం. సీజన్ పండుగ సీజన్ వచ్చింది అనుకో, అందరు ఇంట్లో స్వీట్లు చేసుకొని వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు. నీకు బయటకు కూడా వస్తారు ఆ రోజు, ఊర్లోకి పోతారు, అన్నీ అవుతుంటాయి. డోర్ డెలివరీ బెస్ట్. డోర్ డెలివరీ బెస్ట్, ఎందుకంటే రోజుకి రాకుంటుంది. రోజుకి రాక నువ్వు ఆడ తీసుకోవడానికి ఖచ్చితంగా మనమే పోయి పోసి వస్తాం, సంబంధం ఉండదు. ఖచ్చితంగా పాలు తీసుకుంటాడు కాడు, తీసుకోవాల్సిందే. ఎందుకంటే డోర్ టు డోర్ పోయి చచ్చి ఆరే అంటే వాళ్ళకి మనం మార్కెట్కి ఏం తెచ్చుకుంటాము, వాళ్ళే ఇచ్చి ఇంటికి ఇచ్చిపోతారు కదా పాలు. పైగా నమ్మకం ఉంటుంది, మన పైన నమ్మకం ఉంటుంది. అట్లయితే బాగుంటుంది ఆ మార్కెటింగ్, డోర్ టు డోర్ మార్కెటింగ్ బాగుంటుంది అంటావు? అట్లనే బాగుంటుంది. అంటే మీరు పాలు సాయంత్రం నైట్ వింటారు కదా పాలు అన్నవి, పాలు ఎప్పుడు తీసుకుపోతారు? సిటీ ఎప్పుడు పోతాయి? మార్నింగ్ పోతాయి. మళ్ళీ మార్నింగ్ అంటే అప్పటివరకు పాలు ఎక్కడ ఉంటాయి? అవి ఫ్రిడ్జ్లో స్టోర్ అయి ఉంటాయి. కూలింగ్లో పెడతారా? కూలింగ్ పాలు. కూలింగ్ పాలు మార్నింగ్ మళ్ళీ తీసుకోవాలి, సిటీలో అమ్మేస్తారు. ఫ్రెష్ పాలు లేకనే ఉంటాయి. ఫ్రెష్ పాలు లేకుంటాయి, కూలింగ్ పెడతారు అంతే.